పేజ్ నెంబర్ 18. బిగిన్ ఈచ్ సెంటెన్స్ విత్ ఆల్వేస్ ఆర్ నెవర్. బిగిన్ ఈచ్ సెంటెన్స్ విత్ ఆల్వేస్ ఆర్ నెవర్. ఇక్కడ ఇచ్చిన ప్రతి సెంటెన్స్ కూడా ఆల్వేస్తో కానీ నెవర్తో కానీ స్టార్ట్ చేసి రాయమన్నారు. ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ, నెవర్ అంటే ఎప్పుడూ చేయకూడదని, ఓకే, ఎప్పుడూ కాదు అని. నెవర్ అంటే ఎప్పుడూ కాదు, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ కూడా. ఓకే, ఫస్ట్ బ్లాంక్ చూడండి. టెల్ లైస్, అబద్ధాలు చెప్పమన్నారు. ఎల్లప్పుడూ చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పకూడదు. కనుక ఏం రాయాలి? ఎప్పుడూ కాదు. నెవర్ టెల్ లైస్, నెవర్ టెల్ లైస్, NEVER, నెవర్ టెల్ లైస్. సెకండ్ వన్, హెల్ప్ ద పూర్. పూర్కి హెల్ప్ చేయొచ్చా చేయకూడదా? ఆల్వేస్, ఎప్పుడు కూడా పేదలకి హెల్ప్ చేయండి. ఆల్వేస్ హెల్ప్ ద పూర్, ఎప్పుడూ చేయండి. ఈట్ జంక్ ఫుడ్స్. థర్డ్ వన్, ఈట్ జంక్ ఫుడ్స్. జంక్ ఫుడ్స్ తినచ్చా తినకూడదా? తినకూడదు. మనకి ఏం రాయాలి ఇక్కడ? నెవర్, ఎప్పుడు కూడా జంక్ ఫుడ్ తినకండి. ఓకే, స్పీక్ ద ట్రూత్, సత్యం, అబద్ధం చెప్పకూడదు, నిజాలే చెప్పాలి. ఓకే, నిజాలు చెప్పాలి, ఎప్పుడు నిజాలే చెప్పాలి. అంటే ఇక్కడ ఆల్వేస్ రాయాలా నెవర్ రాయాలా? ఆల్వేస్ స్పీక్ ట్రూత్, ఎల్లప్పుడూ కూడా నిజాలే మాట్లాడండి. ఆల్వేస్ స్పీక్ ట్రూత్. లెర్న్ బ్యాడ్ థింగ్స్, చెడు అలవాట్లు నేర్చుకోండి. చెడు నేర్చుకోండి అని ఎవరైనా చెప్తారా? చెప్పరు కదా. అంటే నేర్చుకోవద్దు. నెవర్ లెర్న్, ఎప్పుడు నేర్చుకోవద్దు. నెవర్ లెర్న్ బ్యాడ్ థింగ్స్. డూ యువర్ హోంవర్క్, హోంవర్క్ చేయండి, ఎప్పుడు హోంవర్క్ ఖచ్చితంగా చేయాలి. ఓకే, ఆల్వేస్ డూ యువర్ హోంవర్క్. నెవర్ టెల్ లైస్, ఆల్వేస్ హెల్ప్ ద పూర్, నెవర్ ఈట్ జంక్ ఫుడ్స్, ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్, నెవర్ లెర్న్ బ్యాడ్ థింగ్స్, ఆల్వేస్ డూ యువర్ హోంవర్క్. చేయవలసిన వాటికి ముందు ఏం రాసాం? ఆల్వేస్ అని రాసాం. చేయకూడని పనులకి ఏం రాసాం? నెవర్ అని రాసాం. ఓకే, ఈ సెంటెన్సెస్ కొన్ని కూడా ముందు ఆల్వేస్ కానీ నెవర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి రాసి కంప్లీట్ చేయమన్నారు. రీరైట్ ఈచ్ సెంటెన్స్ విత్ లెట్స్. ఇంకా ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ అన్నీ కూడా లెట్స్ యూజ్ చేసి, లెట్స్ అంటే షార్ట్ ఫామ్, దేనికి? లెటర్స్కి షార్ట్ ఫామ్ లెట్స్, లెటర్స్కి షార్ట్ ఫామ్ లెట్స్. లెట్స్ అనే షార్ట్ ఫామ్ని యూజ్ చేసి కింద సెంటెన్సెస్ అన్నిటినీ కంప్లీట్ చేయమన్నారు. ఓకే, వీ షుడ్ డ్యాన్స్. దీన్నే ఏ విధంగా రాశారు? లెట్స్ డ్యాన్స్. అంటే వీ షుడ్ డ్యాన్స్ అంటే మనం డ్యాన్స్ చేద్దాం. ఓకే, మనం డ్యాన్స్ చేయాలి అని వస్తుంది. మనం డ్యాన్స్ చేయాలి. వీ షుడ్ డ్యాన్స్ అంటే మనం డ్యాన్స్ చేయాలి అని. లెట్స్ డ్యాన్స్ అంటే మనం డ్యాన్స్ చేద్దాం అంటే మీనింగ్ మారింది అక్కడ. ఓకే, లెట్స్ డ్యాన్స్, మనం డ్యాన్స్ చేద్దాం. ఓకే, వీ షుడ్ నాట్ షౌట్. వీ షుడ్ నాట్ షౌట్ అంటే మనం అరవకూడదు. లెట్స్ నాట్ షౌట్. లెట్స్ నాట్ షౌట్, మనం అరవకుండా ఉందాం. ఓకే, వీ షుడ్ డ్రింక్ మిల్క్. మనం పాలు తాగాలి. దీన్ని ఏ విధంగా రాయాలి? ఇప్పుడు మనం పాలు తాగుదాం అని రాయాలి. అంటే ఏంటి? లెట్స్ యూస్ చేయాలి. దీనికి లెట్స్ యూస్ చేసి రాయాలి. లెట్స్ డ్రింక్ మిల్క్. వీ షుడ్ బదులు ఏం రాయాలి? లెట్స్ డ్రింక్ మిల్క్ అని రాస్తే సరిపోతుంది. లెట్స్ డ్రింక్ మిల్క్. వీ షుడ్ నాట్ కట్ ట్రీస్. వీ షుడ్ నాట్ కట్ ట్రీస్. మనం చెట్లని కత్తిరించకూడదు, కట్ చేయకూడదు, నరక్కూడదు అని. మనం చెట్లని నరక్కూడదు అన్నాడు. దాన్ని ఏ విధంగా రాయొచ్చు? లెట్స్ యూస్ చేసి లెట్స్ నాట్ కట్ ట్రీస్, మనం చెట్లని నరకద్దు. లెట్స్ నాట్ కట్ ట్రీస్, లెట్స్ నాట్ కట్ ట్రీస్. We should go home. We should go home now. We should go home now. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. లెట్స్ గో హోమ్ నౌ, మనం ఇంటికి వెళ్దాం. మనం ఇప్పుడు ఇంటికి వెళ్దామని రాయాలన్నమాట. లెట్స్ గో హోమ్ నౌ. లెట్స్ గో హోమ్ నౌ. ఈ విధంగా ఇచ్చిన సెంటెన్స్లో లెట్స్ యాడ్ చేసి రాయమన్నారు. రీరైట్ ఈచ్ సెంటెన్సెస్ విత్ లెట్స్. ఇచ్చిన సెంటెన్సెస్ అన్నీ కూడా లెట్స్ యూజ్ చేసి రాయమన్నారు. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 19. హ్యావ్ ఏ షార్ట్ డైలాగ్ విత్ యువర్ పేరెంట్. ఓకే, సారీ, పార్ట్నర్. PARTNER, పార్ట్నర్. హ్యావ్ ఏ షార్ట్ డైలాగ్ విత్ యువర్ పార్ట్నర్. ఆస్క్ క్వశ్చన్స్ యూజింగ్ షుడ్.
షుడ్ యూజ్ చేసి మీ పార్ట్నర్ని క్వశ్చన్స్ అడగమంటున్నారు. ఓకే, కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ప్లక్ ఫ్లవర్స్, రైట్ ఆన్ వాల్స్, ఈట్ జంక్ ఫుడ్స్. యూ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. యూ షుడ్ వి ప్లక్ ఫ్లవర్స్, షుడ్ వి ప్లక్ ఫ్లవర్స్ అంటే మేము పువ్వులు కొయ్యవచ్చా అని అడుగుతున్నారు. అంటే ఏం చెప్పాలి? పువ్వులు కొయ్యకూడదని చెప్పుకున్నాం కదా మనం, కట్ చేయకూడదని, తుంచకూడదు అనమాట. నో వీ షుడ్ నాట్. ఏం చెప్పాలి ఆన్సరు? నో వీ షుడ్ నాట్. మనం పువ్వులు తుంచకూడదు. మనం పువ్వులు కొయ్యవచ్చా అని అడిగితే ఏం చెప్పాలి? మనం పువ్వులు తుంచకూడదని. మళ్ళీ ఇంకో క్వశ్చన్ని మిమ్మల్ని రాయమన్నారు. అదేవిధంగా దేనికి రాద్దాం? ఓకే, షుడ్ వి ప్లక్ ఫ్లవర్స్, షుడ్ వి. సెకండ్ సెంటెన్స్ ఏమి ఇచ్చారు? రైట్ ఆన్ వాల్స్. షుడ్ వి రైట్ ఆన్ వాల్స్, రైట్ ఆన్ వాల్స్, WALLS. ఇక్కడ ప్లేస్ సరిపోలేదని కింద రాశాను, మీరు ఆ లైన్లోనే రాయండి. నెక్స్ట్ ఆన్సర్. రైట్ ఆన్ వాల్స్ అంటే మనం గోడల మీద రాయొచ్చా అని అడిగితే రాయొచ్చు అని చెప్పచ్చా, రాయకూడదని చెప్పాలా? రాయకూడదని చెప్పాలంటే నో, నో వీ షుడెంట్, నో వీ షుడెంట్. ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఓకే, క్వశ్చన్ అడగడము, ఆన్సర్ చేయడము రావాలి. నెక్స్ట్ ఆస్క్ క్వశ్చన్ యూజింగ్ షుడెంట్. ఇందాక ఏం అడిగాం? షుడ్ యూజ్ చేసి క్వశ్చన్స్ అడిగాం. ఇప్పుడు షుడెంట్ యూజ్ చేసి క్వశ్చన్స్ అడగమన్నారు. ఓకే, ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. కొన్ని సెంటెన్సెస్ ఫస్ట్ ఇచ్చారు. ప్రే టు గాడ్, గాడ్ని ప్రే చేయడం. హెల్ప్ ద పూర్, పూర్కి హెల్ప్ చేయడం. లెర్న్ అవర్ లెసన్, లెసన్ నేర్చుకోవడం. ఈ మూడు ఇచ్చిన సెంటెన్సెస్. మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? షుడెంట్ వీ ప్రే టు గాడ్, షుడెంట్ వీ ప్రే టు గాడ్ అంటే ఏంటి? షుడెంట్ అంటే చేయకూడదా అని. ఇప్పటివరకు మనం చేయొచ్చా అని అడిగాం. ఇప్పుడు ఏం అడుగుతున్నాం? చేయకూడదా అని అడుగుతున్నాం. అంటే దేవుణ్ణి ప్రార్థించకూడదా మనం అని అడుగుతున్నారు అనమాట. మనం దేవుణ్ణి ప్రార్థించకూడదా? ప్రార్థించచ్చా, ప్రార్థించకూడదా? ప్రార్థించాలి. కనుక ఏం చెప్పాలి? ఎస్ వీ షుడ్. మనం అవును మనం ప్రార్థించాలి అని చెప్పాలి. ఎస్ వీ షుడ్. నెక్స్ట్ సేమ్ అలాగే సెకండ్ సెంటెన్సెస్ యూజ్ చేసి రాయండి. షుడెంట్ we help the poor, we help the poor, క్వశ్చన్ మార్క్. ఓకే, మనం పేదలకి సహాయం చేయకూడదా అంటే చేయవచ్చా చేయకూడదా అని అడగడం అనమాట. ఓకే, చేయొచ్చు కాబట్టి ఏం రాయాలి? ఎస్ వీ షుడ్, అవును మనం చేయాలి. ఎస్ వీ షుడ్. ఓకే, సింప్లీ ఐ ఆమ్ రైటింగ్ లైక్ దిస్. ఎస్ వీ షుడ్. కంప్లీట్గా రాయాలంటే ఎస్ వీ షుడ్ హెల్ప్ ద పూర్ అని కూడా రాయొచ్చు.